ఫోక్స్ ఈ వీడియోలో మనం iPhone 12 మినీ గురించి నా 3 వీక్స్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని, అట్లాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది మనకి iPhone 12 మినీ అండి. సో నేను దీన్ని ఆల్మోస్ట్ 3 వీక్స్ నుంచి నా ప్రైమరీ ఫోన్ కింద అయితే వాడుతున్నాను. సో దీని గురించి నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో దానికన్నా ముందు మన ఛానల్లో జాన్ సెకండ్ గివ్ అవే అయితే ప్లాన్ చేస్తున్నాను అండి. సో మీకు ఒకవేళ ఆ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే కనుక నేను ఆ వీడియో లింక్ వచ్చి పైన కార్డ్స్ లో కానీ లేదా కింద డిస్క్రిప్షన్ లో కానీ వదిలేస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేయొచ్చు. సో ఈ వీడియోలో నేను ఈ ఫోన్ స్పెక్స్ గురించి అయితే మాట్లాడను. కంప్లీట్ గా నా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందనేది నేను చెప్తాను. ఒకవేళ మీకు స్పెక్స్ గురించి కావాలంటే కనుక నేను దీన్ని అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ చేశానండి. సో మీకు కావాలంటే నేను పైన కార్డ్స్ లో కానీ లేదా కింద డిస్క్రిప్షన్ లో కానీ వదిలేస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. నేను స్పెక్స్ కంపేర్ చేసినప్పుడు మనకి iPhone 12 మినీకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదండి. సో ఎక్సెప్ట్ మనకి సైజ్ తప్ప మనకి కెమెరా లెన్స్ లో కానీ లేకపోతే రెజల్యూషన్ లో కానీ ప్రాసెసింగ్ స్పీడ్ లో కానీ మనకి ఎక్కడ డిఫరెన్స్ అయితే లేదు. ఈ ఫోన్ నేను అన్బాక్స్ చేసిన తర్వాత నేను నా చేతిలో ఒకసారి ఆపరేట్ చేసిన తర్వాత నాకు నిజంగా ఈ ఫోన్ సైజ్ అయితే చాలా బాగుందండి. అయితే ఈ ఫోన్లో కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి నేను తర్వాత మాట్లాడతాను. సో ఒకవేళ మీకు కాంపాక్ట్ సైజ్ ఫోన్ నచ్చి కాంపాక్ట్ సైజ్ ఫోన్ కావాలి అనుకుంటే కనుక ఒకసారి మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయండి. సో మీ చెయ్యి సైజ్ వచ్చి మీకు చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా మీరు ఒక చేతితో అయితే దీన్ని ఆపరేట్ చేయగలరు. సో తర్వాత చాలా మంది iPhone SEకి దీనికి ఉన్న డిఫరెన్స్ చెప్పమని అడుగుతున్నారు. మనకి iPhone SE వచ్చేటప్పటికి కూడా సేమ్ సైజ్ ఉంటుందండి. కాకపోతే ద ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే iPhone 7 వచ్చేటప్పటికి మనకి 4.7 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. సో దీనిలో మనకి కంప్లీట్ స్క్రీన్ ఉంది కాబట్టి ఇది వచ్చేటప్పటికి మనకి 5.4 ఇంచ్ ఉంది. సో అక్కడ మనకి స్క్రీన్ రియల్ ఎస్టేట్ అయితే కొంచెం పెరిగింది. సో దానివల్ల మనకి స్క్రీన్ వచ్చి ఇది కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. అండ్ మోరోవర్ మీకు ప్రాసెసర్ గురించి తెలిసిందే. ఇందులో మనకి A14 బయోనిక్ చిప్ అయితే ఉంది. అండ్ మనకి అందులో వచ్చి A13 బయోనిక్ చిప్ అయితే ఉంది. సో మీకు ప్రాసెసర్ వైజ్ కూడా మనకి కైండ్ ఆఫ్ ఇది కొంచెం బెటర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ మనకి ఇందులో 4 gigs ఆఫ్ ర్యామ్ ఉంది. మనకి అందులో వచ్చి 3 gigs ఆఫ్ ర్యామ్ మాత్రమే ఉంది. సో మనకి వెయిట్ పరంగా చూసుకున్నా సరే మనకి దాని వెయిట్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 150 గ్రామ్స్ అయితే పడుతుంది. అండ్ దీని వెయిట్ వచ్చేటప్పటికి మనకి 130 గ్రామ్స్ పడుతుంది. సో మీరు ఇక్కడ వెయిట్ చూసినా సరే ఆల్మోస్ట్ మనకి iPhone 12 మినీ వచ్చి కొంచెం తక్కువ ఉంటుంది. సో ముందుగా చెప్పాలంటే కనుక మనకి iPhone 12 లో ఆల్మోస్ట్ 5 కలర్స్ అయితే రిలీజ్ అయినాయి. ఒకవేళ మీరు బ్లూ కలర్ తీసుకున్నా లేకపోతే రెడ్ కలర్ తీసుకున్నా లేదా బ్లాక్ కలర్ తీసుకున్నా మనకి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఫింగర్ ప్రింట్స్ అయితే రిటైన్ అవుతున్నాయి. సో మీరు ఒకవేళ ఆ ఫింగర్ ప్రింట్స్ ని అవాయిడ్ చేయాలనుకుంటే కనుక మీరు ఇట్లా గ్రీన్ కలర్ కానీ లేదా వైట్ కలర్ కానీ తీసుకోండి. అంటే ఫింగర్ ప్రింట్స్ పడవని కాదు, బట్ పడినా మనకి కనపడవు బేసికలీ. సో ఇవి లైట్ కలర్స్ అయితే. ఒకవేళ మీరు డార్క్ కలర్ తీసుకుంటే సంథింగ్ లైక్ బ్లూ కానీ రెడ్ కానీ బ్లాక్ కానీ తీసుకుంటే మీకు ఆ ఫింగర్ ప్రింట్స్ అనేవి పైకి కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు లేదు నేను కేస్ వాడతానంటే మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. సో నేను ఇంతకుముందు iPhone 12 వచ్చేటప్పటికి బ్లూ కలర్ అయితే రివ్యూ చేశానండి. సో బ్లూ కలర్ వచ్చి చాలా బాగుంది. బట్ నేను తర్వాత ఈ గ్రీన్ కలర్ ఆర్డర్ చేసినప్పుడు నాకు బ్లూ కన్నా ఎందుకో కొంచెం గ్రీన్ కలర్ అయితే చాలా డీసెంట్గా అనిపించింది. సో మేబీ ఒక్కొక్కళ్ళ టేస్ట్ ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. నాకు కైండ్ ఆఫ్ గ్రీన్ కలర్ ఆ ఫింగర్ ప్రింట్స్ రిటైన్ అవ్వట్లేదు ఒకటి. అండ్ రెండోది వచ్చేటప్పటికి నాకు గ్రీన్ కలర్ వచ్చి అంత హడావిడి లుక్ అయితే లేదు. కైండ్ ఆఫ్ సింపుల్ లుక్ అయితే ఉంది. సో నాకు అందుకని గ్రీన్ కలర్ నచ్చింది. మేబీ మీలో చాలా మందికి బ్లూ కలర్ నచ్చుండొచ్చు. సో తర్వాత మనకి దీని డిజైన్ విషయానికి వస్తే కనుక డిజైన్ వచ్చి నాకు పర్ఫెక్ట్ అనిపించిందండి. అది మనకి ఈ చిన్న ఫోన్కి ఈ డిజైన్ వచ్చి చాలా బాగుంది. సో మనకి కైండ్ ఆఫ్ ఫ్లాట్ ఎడ్జెస్ అయితే వచ్చినాయి. ఇంతకుముందు వరకు మనకి కర్వ్ ఎడ్జెస్ రావడంతో మనకి ఫోన్ని పట్టుకున్నప్పుడు కైండ్ ఆఫ్ ఆ ఫీల్ డిఫరెంట్ ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ ఫ్లాట్ డిజైన్ మనకు అలవాటు అవ్వడానికి ఒక 2 to 3 days పడుతుంది. బట్ తర్వాత వచ్చేటప్పటికి మీకు డిజైన్ వచ్చి చాలా బాగుంటుంది. అండ్ మనకి గ్రిప్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఫ్లాట్ డిజైన్ ఉంటుంది కాబట్టి తొందరగా జారిపోదు బేసికలీ చేతిలో నుంచి. సో మనకి iPhone 12 మొత్తం ఫ్రంట్ గ్లాస్ వచ్చేటప్పటికి సిరమిక్ షీల్డ్ టెక్నాలజీ తోటి అయితే బిల్డ్ చేశామని చెప్తున్నారు. సో ఈ టెక్నాలజీ వల్ల మనకి ఫ్రంట్ గ్లాస్ వచ్చేటప్పటికి 4 times డ్రాప్ రెసిస్టెన్స్ ఉంటుందని చెప్తున్నారు. అయితే నేను చాలా వీడియోస్లో డ్రాప్ టెస్ట్లు అయితే చూసానండి. సో వాళ్ళు చెప్పింది కరెక్టే. కైండ్ ఆఫ్ మనకి ఫ్రంట్ గ్లాస్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. అయితే మనకి ఫ్రంట్ గ్లాస్ స్ట్రాంగ్ గా ఉంది కదా అని చెప్పి మీరు కింద పడేయకండి. ఎందుకంటే మనకి బ్యాక్ గ్లాస్ వచ్చేటప్పటికి సిరమిక్ షీల్డ్ టెక్నాలజీ తోటి అయితే బిల్డ్ అయ్యలేదు. సో ఇది మనకి రెగ్యులర్ గ్లాస్ అండి. సో మీకు ఫ్రంట్ గ్లాస్ పగలకపోవచ్చు కానీ డెఫినెట్ గా బ్యాక్ గ్లాస్ అయితే పగిలిపోతుంది. సో ఐ థింక్ చాలా మంది కేసు వాడతారు కాబట్టి నాకు తెలిసి దానివల్ల పెద్ద ఇష్యూ అయితే ఉండకపోవచ్చు. కాకపోతే గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఫ్రంట్ సిరమిక్ షీల్డ్ టెక్నాలజీ గ్లాస్ యూజ్ చేయడం వల్ల మనకు ఒకవేళ పొరపాటున మన చేతిలో నుంచి జారిపోయినా గ్లాస్ పగిలిపోతుందేమో అని భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ఈ iPhone 12 లో వచ్చేటప్పటికి మనకి 3 స్టోరేజెస్ వస్తున్నాయి. 64, 128 అండ్ 256. సో నా సజెషన్ అయితే మినిమం 128 gigs తీసుకోండి. ఎందుకంటే 64 gigs తీసుకుంటే కనుక మనకి iOS 14 వచ్చి ఆల్మోస్ట్ మనకి 15 to 20 GB అయితే కన్జ్యూమ్ చేస్తుంది. ఇంకా మీరు యాప్స్ యాడ్ ఆన్ చేసుకుంటే ఇంకా
ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది. సో మీ దగ్గర ఇంకా ఫోటో స్టోర్ చేసుకోవడానికి కానీ లేకపోతే వీడియో స్టోర్ చేసుకోవడానికి కానీ మీకు చాలా లిమిటెడ్ స్పేస్ అయితే ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మీరు ఒకవేళ మీ ఫోన్ని వ్లాగింగ్ కోసం అని చెప్పి లేకపోతే మీరు ఫ్యామిలీ వీడియోస్ కోసం ఫ్యామిలీ ఫొటోస్ కోసం తీసుకుంటే కనుక మినిమం 128 gigs ఉండడం అనేది చాలా మంచిది. సో తర్వాత మనకి ఫ్రంట్ స్క్రీన్ సైజ్ చూస్తే కనుక మనకి ఇది 5.4 inch స్క్రీన్ సైజ్ అయితే ఉంది. కానీ మీరు ఇమీడియట్ గా నోటీస్ చేసేది ఏంటంటే మనకి ఈ ఫ్రంట్ ఉండే నాచ్ అండి. సో ఫ్రంట్ ఉన్న నాచ్ వచ్చేటప్పటికి మీకు iPhone 12 లో కానీ 12 Pro లో కానీ నాచ్ అయితే ఉంటుంది. కాకపోతే మీరు ఈ పర్టికులర్ ఫోన్ లో అంటే iPhone 12 mini లో వచ్చి మీకు ఎక్కువ నోటీస్ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే మనకి స్క్రీన్ రియల్ ఎస్టేట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా మీరు ఏదైనా యూట్యూబ్ వీడియో ఫుల్ స్క్రీన్ లో చూస్తున్నప్పుడు మీకు ఆల్మోస్ట్ ఈ పార్ట్ అయితే కట్ అయిపోయినట్టే ఉంటుంది అనమాట. సో దానివల్ల మీరు ఈ నాచ్ అనేది ఎక్కువ నోటీస్ చేస్తారు. సో కానీ మనకి నాచ్ వచ్చేటప్పటికి మీరు iPhone 12 mini తీసుకున్న 12 తీసుకున్న 12 Pro తీసుకున్న 12 Pro Max తీసుకున్న మనకి అన్ని ఫోన్స్ లోనూ ఒకటే సైజ్ నాచ్ ఉంటుంది. సో దానిలో అయితే డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీకు సైజ్ పెరిగే కొద్ది మనకు ఆ నాచ్ వచ్చేటప్పటికి కొంచెం చిన్నగా కనిపిస్తుంది. కొన్ని వీడియోస్ లో మనకి కంప్లీట్ గా నాచ్ అయితే కనిపించదు. బట్ కొన్ని వీడియోస్ అంటే మీరు ఫుల్ స్క్రీన్ లో ఎప్పుడైతే ఎక్స్పాండ్ చేస్తారో అప్పుడు ఆ నాచ్ అయితే మీరు డెఫినెట్ గా నోటీస్ చేస్తారు. సో మనకి iPhone 12 miniలో చాలా మంది రిపోర్ట్ చేసిందంటే మనకి టచ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి చాలా మంది రిపోర్ట్ చేస్తున్నారు. అయితే నేను iPhone 12 ఆల్మోస్ట్ 3 weeks యూస్ చేశాను. సో నాకు ఎక్కడ టచ్ ఇష్యూస్ అయితే కనిపించలేదు. కాకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము స్క్రీన్ ప్రొటెక్టర్ వేసినప్పుడు మాకు టచ్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి దానికి 14.2.1 అయితే రిలీజ్ చేశారు. సో మీరు ఒకవేళ ఆ ఫర్మ్వేర్ కి అప్గ్రేడ్ చేసుకోగలిగితే కనుక మీకు ఆ ఇష్యూస్ అయితే రిజాల్వ్ అయిపోయినాయి. సో మీకు iPhone 12 miniలో ఇప్పుడు టచ్ స్క్రీన్ ఇష్యూస్ కూడా ఏం లేవు. కానీ పర్సనల్ గా నేను వచ్చేటప్పటికి ఎప్పుడు స్క్రీన్ ప్రొటెక్టర్స్ అయితే యూస్ చేయనండి. సో ఈవెన్ నా iPhone X కూడా ఇప్పటి వరకు నేను స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే యూస్ చేయలేదు. సో ప్రిటీ మచ్ నాకు స్క్రాచెస్ అయితే ఏం పడలేదు. అండ్ మోరోవర్ ఏంటంటే నేను కేస్ యూస్ చేస్తాను. అండ్ మోరోవర్ నా ఐఫోన్స్ వచ్చి నేను చాలా జాగ్రత్తగా వాడతాను. మేబీ దానివల్ల అనుకుంటా నాకు స్క్రీన్ ప్రొటెక్టర్ వేయాల్సిన అవసరం అయితే రాలేదు ఇప్పటి వరకు. సో నేను స్క్రీన్ ప్రొటెక్టర్ యూస్ చేయట్లేదు కదా అని చెప్పి మిమ్మల్ని యూస్ చేయొద్దు అని అయితే చెప్పను. సో మీకు డెఫినెట్ గా స్క్రీన్ ప్రొటెక్టర్ ఉండాలి అనుకుంటే కనుక డెఫినెట్ గా స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే యూస్ చేయండి. బట్ ఆ ఇష్యూ అయితే రిజాల్వ్ అయిపోయింది. సో మీరు దాని గురించి అయితే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో తర్వాత మనకి డిస్ప్లే విషయానికి వస్తే కనుక మనకి డిస్ప్లే వచ్చేటప్పటికి చాలా బాగుందండి. మనకి కలర్స్ లో చాలా వైబ్రెంట్ కలర్స్ అయితే కనిపిస్తున్నాయి. మేబీ నాకు తెలిసి iOS 14 తోటి మంచి ఎలిగెంట్ లుక్ అయితే వచ్చింది. ఎందుకంటే మనకి దీని విజెట్స్ ఉండడం వల్ల లేకపోతే మనకి మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడే హోమ్ స్క్రీన్ లోనే మీరు చూసుకోవచ్చు. సో దానివల్ల మనకి స్క్రీన్ వచ్చేటప్పటికి లేదా డిస్ప్లే వచ్చేటప్పటికి నాకైతే చాలా బాగుంది. ఇంకా మనం పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు తెలిసిందే మనకి iPhone 12 లైనప్ మొత్తం A14 Bionic చిప్ తోటి అయితే షిప్ అయింది. సో పర్ఫార్మెన్స్ వైజ్ నాకైతే ఎక్కడ ల్యాగ్ అయితే కనిపించలేదు. అంటే మనకి యాప్స్ స్ట్రక్ అవడం కానీ లేకపోతే యాప్స్ క్రాష్ అవడం కానీ లేదా మనం గేమ్స్ ఆడేటప్పుడు కానీ లేదా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ నేను ఇష్యూస్ అయితే ఏం ఫైండ్ చేయలేదు. సో తర్వాత మనకి iPhone 12 లైనప్ మొత్తం మనకి 5G కంపాటబుల్ అండి. సో నేను US లో ఉంటాను అండ్ మాకు ఇక్కడ 5G కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా లేదు. ఆల్మోస్ట్ కొన్ని ప్లేసెస్ లో అయితే 5G ఉంది. బట్ ప్రతి ప్లేస్ లో అయితే లేదు. అండ్ మరోవర్ మనకి ఇండియాలో అయితే నాకు తెలిసి ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. బట్ మనకి స్టార్ట్ అవడానికి ఆల్మోస్ట్ 1 to 1.5 year అయితే పడుతుంది. సో మనకి 5G ఉండడం వల్ల దీనిలో ఒక డ్రాబ్యాక్ ఉంది. అట్ ద సేమ్ టైం దీనిలో ఒక అడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇది కైండ్ ఆఫ్ ఫ్యూచర్ ప్రూఫ్. ఎప్పుడైతే మనకి 5G అవైలబుల్ ఉంటుందో మన ఫోన్ ఆల్రెడీ 5G కంపాటబుల్ కాబట్టి మీరు 5G ఇమీడియట్ గా యూస్ చేసుకోవచ్చు. అయితే మీకు డ్రాబ్యాక్ ఏంటంటే మనకి 5G ఉండడం వల్ల మనకి బ్యాటరీ కన్సంప్షన్ అనేది చాలా ఎక్కువ జరుగుతుందండి. దానివల్ల అసలే మనకి చిన్న బ్యాటరీ. సో దానివల్ల ఈ 5G ఎనేబుల్ చేసి ఉంటే కనుక బ్యాటరీ వచ్చి ఇంకా ఫాస్ట్ గా డ్రైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మనకి ఈ ఫోన్ లో కెమెరా విషయానికి వస్తే కనుక సో కెమెరా వచ్చి కైండ్ ఆఫ్ మీకు iPhone 12 కానీ లేదా 12 mini కానీ మీకు డిఫరెన్స్ అయితే ఏం లేదు. మనకి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి 2 12 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 1 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సో మీకు వీడియో క్వాలిటీ కానీ లేదా ఫోటో క్వాలిటీ కానీ మీరు చూస్తే మీకు ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదు. మీకు iPhone 12 లో ఎటువంటి ఫొటోస్ అండ్ వీడియోస్ వస్తున్నాయో మీకు iPhone 12 miniలో కూడా సేమ్ కైండ్ ఆఫ్ క్వాలిటీ అయితే వస్తుంది. సో నేను రెండింటిని కంపేర్ చేసినప్పుడు అయితే నాకు డిఫరెన్స్ అయితే ఏం నోటీస్ చేయలేదు. సో తర్వాత మనకి వీడియో క్వాలిటీ విషయానికి వస్తే కనుక ఇందులో మీరు 4K వీడియో అప్ టు 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. సో అట్ ద సేమ్ టైం మీరు 10-bit HDR వీడియో రికార్డింగ్ కూడా చేయొచ్చు. సో తర్వాత మీరు ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినా మీరు ఫ్రంట్ కూడా 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. సో మీరు ఒకవేళ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ వీడియో క్వాలిటీ ఎట్లా ఉందో చూడాలంటే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పటివరకు మనం ఈ ఫోన్లో ఉన్న అన్ని పాజిటివ్ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఒకసారి దీనిలో ఉన్న నెగిటివ్స్ గురించి అయితే మాట్లాడదాం. సో ఇమీడియట్గా మీరు నెగిటివ్స్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మాట్లాడుకోవాల్సింది మనకి బ్యాటరీ లైఫ్ అండి. సో మనకి
ఫోన్ సైజ్ చిన్నదవడంలో మనకి ఐఫోన్ 12తో పోలిస్తే కంప్లీట్‌గా బ్యాటరీ సైజ్ అయితే చాలా చిన్నది. సో, యాపిల్ వాళ్ళు చెప్పేదేంటంటే మనకి ఐఫోన్ 12కి లేదా 12 మినీకి బ్యాటరీ కన్జంప్షన్ వచ్చి జస్ట్ 1 అవర్ వీడియో ప్లేబ్యాక్ డిఫరెన్స్ ఉందని చెప్తున్నారు. కానీ 1 అవర్ కాదండి, ఇంకా ఎక్కువే ఉంది యాక్చువల్లీ. సో, నాకు ఐఫోన్ 12 వచ్చేటప్పటికి ప్రెటీ మచ్ రోజుకి 2 సార్లు ఛార్జ్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ నేను ఫుల్ ఛార్జింగ్‌తో స్టార్ట్ చేస్తే గనక నా డే. సో, నేను ఈవినింగ్ మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఛార్జ్ చేసుకోవాల్సొస్తుంది. అయితే నాకు ఐఫోన్ 12 మినీ వచ్చేటప్పటికి నేను రోజుకి 3 టైమ్స్ ఛార్జ్ చేయాల్సొస్తుంది. సో, మనకి బ్యాటరీ సైజ్ తక్కువ అవడం వల్ల మనకి ఫోన్‌ని మల్టిపుల్ టైమ్స్ ఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ ఆఫీస్‌లో మీకు ఛార్జర్ ఉండి, లేదా ఇంట్లో ఛార్జర్ ఉండి, లేదా మీకు కార్‌లో ఛార్జర్ ఉంటే గనక మీకు పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. కానీ ఒకవేళ మీరు ఎర్లీ మార్నింగ్ ఛార్జ్ చేసుకొని వెళ్తే మళ్ళీ బ్యాక్ వచ్చేంత వరకు మీరు ఛార్జింగ్ చేసుకోలేని సిచ్యువేషన్స్‌లో అయితే మీకు ఈ ఫోన్ పనిచేయదు. సో, మీరైతే ఐఫోన్ 12 గానీ లేదా 12 ప్రో కానీ మైగ్రేట్ అవ్వాల్సి ఉంటుంది. సో, మీరు ఒకవేళ ఈ ఫోన్ కొనుక్కోవాలి కానీ నాకు కొంచెం బ్యాటరీ లైఫ్ ఎక్కువ రావాలనుకున్నప్పుడు సో, మీరు కొన్ని ఆప్షన్స్‌ని చేంజ్ చేసుకుంటే డెఫినిట్‌గా మీకు ఆ బ్యాటరీ లైఫ్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, సంథింగ్ లైక్ మీరు లొకేషన్ సర్వీసెస్‌ని టర్న్ ఆఫ్ చేసుకోవడం, లేదా ట్రాకింగ్‌ని టర్న్ ఆఫ్ చేసుకోవడం, లేదా 5Gని కానీ లేకపోతే పవర్ సేవింగ్స్ మోడ్‌లో పెట్టుకోవడం గానీ, సో, ఇట్లా చేయడం వల్ల మేబీ మన ఐఫోన్ 12 మినీ వచ్చి మనకి కైండ్ ఆఫ్ ఒక ఆల్మోస్ట్ ఈవినింగ్ మీరు బ్యాక్ వచ్చేంత వరకు అయితే ఉండొచ్చు. సో, అదైతే నేను ప్రామిస్ చేయలేను. బట్ ఒకసారి మీరు ట్రై చేయాల్సి ఉంటుంది. సో, తర్వాత ఈ ఫోన్‌లో నేను నోటీస్ చేసిన ఇంకొక ఇష్యూ వచ్చి మనకి కీప్యాడ్ మీదండి. సో, కీప్యాడ్ మీద ఫంక్షనాలిటీ వైస్ మనకి ఇష్యూస్ అయితే ఏం లేవు. కాకపోతే మనకి ఇప్పటి వరకు కైండ్ ఆఫ్ మనకి 6 ఇంచెస్ ఫోన్స్ అలవాటు అవ్వడం వల్ల మనం ఒకసారి కిందకి అంటే కైండ్ ఆఫ్ ఎప్పుడైతే డౌన్‌గ్రేడ్ అవుతున్నామో మనకి కీప్యాడ్స్‌ని ప్రెస్ చేసినప్పుడు పొరపాటున ఒక కీని ప్రెస్ చేయబోయి ఇంకో కీని ప్రెస్ చేస్తున్నానన్నమాట. సో, ప్రిటీ మచ్ మేబీ మన చేతిలో లేకపోతే మన వేళ్ళొచ్చి కొంచెం లావు ఉండడం వల్ల మనకి ఆ కన్‌ఫ్యూజన్ అయితే ఉన్నట్టుంది. అయితే నేను ఆల్మోస్ట్ చాలా వరకు మిస్టేక్స్ టైప్ చేయడం, మళ్ళీ బ్యాక్ అంటే కైండ్ ఆఫ్ దాన్ని డిలీట్ చేసి మళ్ళీ కరెక్ట్‌గా టైప్ చేయడం, ఇట్లాంటి ఇష్యూస్ అయితే నేను చూసాను. సో, మనకి ఆ మజిల్ మెమరీ అనేది కైండ్ ఆఫ్ కొంచెం అలవాటు అవ్వడానికి అయితే టైం పడుతుంది. సో, తర్వాత మనకి ఈ ఫోన్ తోటి గేమింగ్ గానీ లేదా వీడియో ఎడిటింగ్ గానీ చేయాలనుకుంటే గనక కొంచెం కష్టం అండి. ఎందుకంటే మనకి ఇది స్క్రీన్ సైజ్ వచ్చేటప్పటికి చిన్నగా ఉండటంలో మనకి ఆ గేమింగ్ ఆడేటప్పుడు మీరు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద స్క్రీన్ అయితే మీ ఫింగర్స్ తోటి ఆక్యుపై చేసేస్తారు. సేమ్ మనకి వీడియో ఎడిటింగ్ కూడా అంతే అండి. సో, మీరు ఎగ్జాక్ట్ పిన్ పాయింట్‌ని అయితే మీరు పిన్ చేయలేకపోవచ్చు. దానివల్ల మీకు కైండ్ ఆఫ్ కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉండుండొచ్చు. బట్ మీకు వన్స్ అది అలవాటైతే గనక అంటే స్క్రీన్ సైజ్ అలవాటైతే గనక దెన్ ఇట్ విల్ బీ ఈజీ. కాకపోతే ఏంటంటే మీరు ఒకవేళ ఐఫోన్ ఎస్ఈతో పోలిస్తే మీకు దీని స్క్రీన్ వచ్చి కొంచెం పెద్దనే చెప్పుకోవాలి. సో, ఒకవేళ మీరు మీ పేరెంట్స్‌కి ఎవరికైనా ఈ ఫోన్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మేబీ వాళ్ళకి సోషల్ మీడియా అకౌంట్స్ కానీ లేకపోతే సోషల్ మీడియా ఎక్కువ వాడకపోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి ఎక్కువ వీడియోస్ చూసే అలవాటు కూడా ఉండకపోవచ్చు. ఒకవేళ మీరు హెవీగా సోషల్ మీడియా వాడుతుంటే గనక లేదా హెవీగా యూట్యూబ్ వీడియోస్ కానీ లేకపోతే రెగ్యులర్ వీడియోస్ కానీ చూస్తుంటే మీకు ఈ ఫోన్ అయితే రైట్ కాదండి. ఎందుకంటే మనకి ఛార్జింగ్ అయితే మల్టిపుల్ టైమ్స్ ఛార్జ్ చేసుకోవాల్సి వస్తది. సో, ఒకవేళ మీరు మార్నింగ్ ఇంట్లో నుంచి బయటికెళ్ళి మీరు బిజినెస్ చూసుకుని లేదా మీ పనులు చూసుకుని మళ్ళీ మీరు ఈవినింగే బ్యాక్ వచ్చేటట్టయితే అండ్ మోర్ ఓవర్ మీరు కైండ్ ఆఫ్ మీరు మధ్యలో ఛార్జ్ చేసుకునే సిచ్యువేషన్ లేకపోతే గనక ఈ ఫోన్ అయితే అనవసరం. ఈ ఫోన్ అయితే తీసుకోవద్దు. సో, ఇదండి మనకి కంప్లీట్‌గా ఐఫోన్ 12 మినీ గురించి నా ఎక్స్‌పీరియన్స్. సో, మీకు ఈ వీడియో గనక నచ్చినట్టయితే కిందున్న లైక్ బటన్‌ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థాంక్ యూ ఆల్ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బై బై.